गणनादस्वरम् गगनतरङ्गमयी प्रभु पूजकु पिलिచెనుగా प्रभात समयंलो गुడి గంటల నాదస్వరం गगनतरङ्गमयी प्रभु पूजकु पिलिచెనుగా పరులతో సఖ్యమై ప్రణతులు చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులు చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు నీ కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం పరమ ప్రసాదం కైకొనరారండి హృదయపు వాంఛలు తీరురారండి పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులే పరిశుద్ధ దివ్య బలి పూజ ద్వారా దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి కాచి కాపాడాలని ప్రభువు ప్రార్థన చేసుకున్నాం. ఎంతో మంది పూజలు పెట్టించారు, వారి యొక్క తలంపులు ఉద్దేశాలు నెరవేరేట్లుగాను ఈ యొక్క పూజల ప్రత్యేకంగా ప్రభువు ప్రార్థన చేసుకున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున పరినాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరులారా, ఇదే రోజున మనము 2011లో ఈ దేవాలయాన్ని మరీ మనకు అంకితం చేసి ఉన్నారు. మనోహర్ ప్రకాష్ గారు పలువురు గురువులతో 2011 ఇదే నెల మే 8వ తారీఖున ఈ గుడి ప్రతిష్ట జరిగింది. దానికి సూచనగా కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క దేవాలయాన్ని అర్పిస్తున్నది ఇదిగో జపమాల మాత దేవాలయం అని చెప్పేసి దీనికి నామకరణం చేసి ఉన్నారు. అప్పటి నుండి ఇప్పుడు వరకు అనేకమైన మేలులు ఇదిగో ఈరోజు మనం చూసాం కదా, ఉదయం నుండి సాయంత్రం వరకు ఇప్పుడు వరకు కూడా చక్కగా అన్ని జపమాలలో పూజ బలి, వాక్య పరిచర్య, ఆరాధన, ఇవన్నీ ప్రదక్షిణ, ఇవన్నీ కూడా చక్కగా ఆ తల్లి నడిపించి ఉన్నారు. అనేక మేలులు ఆ తల్లి మనకు సహాయం చేస్తున్నారు. ఎందుకంటే గాబ్రియల్ సన్మాన్ చెప్తూ ఉన్నాడు, ఇదిగో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, వేలిన వారు నీతో ఉన్నారు, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినది, నీ గర్భఫలమందు చేసు ఆశీర్వదింపబడినట్టు గాబ్రియల్ దూత మరియమ్మ గారికి మంగళవారం చెప్పినప్పుడు, నేను ఏళ్ళ వారి యొక్క దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగుగా చెప్పేసి ఆ తల్లి గొప్ప తల్లిని స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడదానవు, సైతాను తలను చిదగొట్టినటువంటి తల్లి ఆ తల్లి అని చెప్పేసి, ఇదిగో నీకును స్త్రీ సంతతికి తీరిన వైరము చేస్తానని చెప్పేసి తండ్రి దేవుడు ఆదిలో తెలియజేస్తున్నారు. ఆ స్త్రీ ఎవరంటే మరి తల్లి సాతాను తలను చిదగొట్టినటువంటి స్త్రీ, అంత శక్తి, ఉదయకాల నక్షత్రమా అని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. అటువంటి గొప్ప తల్లిని దేవుడు మనకు కూడా సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయనకు మనకు ఇదిగో నీ తల్లి అని చెప్పి యోహానికి ఇచ్చున్నారు. యోహాను శిష్యుడు, మనందరం శిష్యులమే. మనకు ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు 7 మాటల్లో ఒకటి, ఓ స్త్రీ ఇదిగో నీ కుమారుడు, ఓ కుమారుడా శిష్యుడు ఇదిగో నీ యొక్క తల్లి అని చెప్పేసి మనకు తనకు మాత్రమే తల్లి కాదు, మనందరికి కూడా ఆమెను ఇచ్చి ఉన్నారు తల్లిగా. అంచేత ఆ తల్లికి తగినటువంటి బిడ్డలుగా
నడుపని మనం కూడా అటువంటి అనుగ్రహాలతో నింపబడి ఆ తల్లికి తగినటువంటి బిడ్డలుగా అనుగ్రహాలతో మాకు కూడా కొన్ని అనుగ్రహాలు ఇవ్వమ్మా, అనుగ్రహ పరిపూర్ణురాలా మాకు కొన్ని అనుగ్రహాలు ఇవ్వండి, మేము కూడా మీ బాటలు నడిచే శక్తిని ఇవ్వండి అమ్మా అని చెప్పేసి ప్రభుని వేడుకుందాం. ఇప్పుడు మనం తగ్గించుకుంటూ మనం చేసిన పాపములకు పరిహారం చేసుకుంటూ ఎక్కువ పాల్గొన్న ప్రయత్నిద్దాం. రావా దేవా నన్ను చేర్చుమా, కరుణా ప్రభువా నా వేదన వినుమా దేవా నా దీన ప్రార్థన, కరుణా ప్రభువా నా వేదన ఎలుగెత్తి నిన్నే పిలుచుచున్నాను, దయచేసి నీవు నాకు దారి చూపుమా. రావా దేవా నా ప్రేమమయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. రావా దేవా నా ప్రేమమయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. నేను సేద తీరెదా, నేను సేద తీరెదా, వినుమా దేవా నా దీన ప్రార్థన, కరుణా ప్రభువా నా వేదన. నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. రావా దేవా నా ప్రేమమయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చుదరుగాక. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. सर्वशक्ति ग्रंथ सर्वेश्वर యొక్క జపమాల మాత ఆలయ ప్రతిష్ట మహోత్సవ వార్షికోత్సవ మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భమున
మీ హృదయాలైన ఆలయం అని చెప్పినటువంటి ప్రభువా, జపాలయముగాను ప్రార్థనాలయముగాను మా హృదయాలు ఉండేటట్లుగా దీవించి ఆస్వాదించమని, ఇక్కడ ఉన్న బిడ్డలకు మీ యొక్క అనుగ్రహ సాధన నిలుగా దయచేయమని మీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 40వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 46వ వచనం నుంచి 40వ వరకు, 26వ వచనం నుంచి 40వ వచనం వరకు. ఫిలిప్పుతో, నీవు లేచి దక్షిణముగా యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము అని చెప్పెను. అది ఎడారి ప్రాంతము. ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళెను. అప్పుడు నపసకుడకు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవచ్చుండెను. అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి, ఇథియోపియా రాణి అయిన కదాసికి కోశాధికారి. దేవుని ఆరాధించుటకై అతడు యెరూషలేమునకు వచ్చెను. అతడు తిరిగిపోవచ్చు తన రథముపై కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు పవిత్రాత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము వద్దకు పోయి దానిని కలుసుకొనుము అని చెప్పగా, ఫిలిప్పు వెంటనే అక్కడికి పరిగెత్తుకుని పోయి అతడు యెషయా ప్రవక్త గ్రంథమును చదువుచుంటా వినెను. అందుచే ఫిలిప్పు, నీవు చదువుచున్నది నీకు అర్థమవుచున్నదా అని అతన్ని ప్రశ్నింపగా, నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లా అర్థం చేసుకోగలను అని ఆ ఉద్యోగి పలికెను. అంతటా రథం ఎక్కి తన ప్రక్కన కూర్చుండమని అతడు ఫిలిప్పును ఆహ్వానించెను. అప్పుడు అతడు చదువుచున్న ప్రసిద్ధ గ్రంథములో భాగం ఏదైనా వధింపబడుటకు తీసుకొని పోబడిన గొర్రె పిల్లవలెను ఉన్ని కత్తిరించి వేయబడినప్పుడు మౌనంగా ఉండు గొర్రె పిల్లవలెను అతడు నోరు తెరవడు. అతడు అవమానింపబడను, అన్యాయము అతనికి నిరాకరింపబడను. అతనిని సంతతిని గూర్చి ఎవరను పలకచాలరు. ఎలయన అతని జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు ఆ ఉద్యోగి ఫిలిప్పుతో, ప్రవక్త ఎవరిని గూర్చి ఈ విషయమును చెప్పుచున్నాడు, తనను గూర్చియా లేక మరొక గూర్చినా అని ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనమును అనుసరించి యేసును గూర్చి అతనికి బోధింపనారంభించెను. వారట్లు సాగిపోవచ్చు నీరు గల ఒక ప్రదేశం చేరిరి. అప్పుడు, ఇదిగో ఇక్కడ నీరు ఉన్నది కదా, నేను జ్ఞానస్నానమును పొందుటకు ఆటంకమేమి అని నపసకుడు ఫిలిప్పును ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల జ్ఞానస్నానం పొందవచ్చును అని అతనితో పలికెను. అప్పుడు అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని బదులు పలికెను. ఆ ఉద్యోగి ఆ రథమును ఆపివేసి ఆజ్ఞాపించి తానును ఫిలిప్పు నీటి మడుగులలోనికి దిగిరి. అక్కడ ఫిలిప్పు అతనికి జ్ఞానస్నానమునిచ్చెను. వారు ఆ నీటి మడుగు నుండి బయటికి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును తీసుకుని పోయెను. ఆ నపసకుడు మరలా ఫిలిప్పును చూడలేకపోయినను సంతోషముతో తన ప్రయాణమును సాగించెను. అయితే ఫిలిప్పు ఆ జ్యోతుల్లో కనబడెను. అక్కడ నుండి అన్ని పట్టణముల యందు సువార్తను బోధించుచు కెసరియను చేరుకొనెను. ఇది ప్రభువాక్కు.
అడిగిన హృదయమా సంతసించుమా. ఉందురుగాక నీ ఆత్మతో ఉండునుగాక. లోకాగా రాసిన సువిశేషంలోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. లోక సువార్త 1వ అధ్యాయము వచనములు 28 నుండి 35వ వచనం వరకు. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా, దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రైన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతన మరియమ్మ, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లా జరిగెను అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేసిను, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ఇది క్రీస్తు సువిశేషము. త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమటువంటి ఈ సమయము అతి ముఖ్యమైన సమయము. ఎందుకంటే మనందరము కూడా ఈ యొక్క గుడి పండుగను జరుపుకుంటున్నాం. దేవుడు మనకి ఎటువంటి చిన్న వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ వాక్యాన్ని మన జీవితాంతకాలం కూడా గుర్తు పెట్టుకోవాలి. అందుకనే ఈ రోజు మనం చూస్తున్నాం, నార్మల్ గా సువిశేష పట్టణంలో నేనే జీవాహారాన్ని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని చెప్తున్నారు. ఎందుకు మనం ఈనాడు అతి ముఖ్యంగా ఈ యొక్క వాక్యాన్ని వినాలంటే, ఈ గుడి పండుగను మనము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేసుకుంటాం. అందుకనే అటు ఇటు ఎటువైపు కూడా చూడకూడదు. డైరెక్ట్ గా ఎవరైపు చూడాలి? ఫాదర్స్ వైపు చూడాలి. కాబట్టి చిన్న చిన్న డిస్టర్బ్స్ వచ్చినాయి కానీ మనం చూడకూడదు. కాబట్టి ఎందుకు మనందరం కూడా మరియమాత భక్తులము, లేదా మరియమాతను ఎందుకు మనం అతిగా గౌరవిస్తామంటే, మనం చూస్తుంటాం యేసుక్రీస్తు ఆయన శిలువలో మరణిస్తూ ఆయన 3వ మాట ఏమని పలికినాడు మనందరం కూడా చూసినట్లయితే, యోహాను సువార్త 26 నుండి 27. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండిన చూచి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకుపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఎందుకు మనం కథోలికులము, మనందరం కూడా ఎందుకు మరియమ్మ గారిని గౌరవిస్తామంటే, మరియమ్మ గారు మనకు కావాల్సినటువంటి అవసరతలు, మనకు కావాల్సినటువంటి అన్ని విషయాలు ఆమె మనకి సహాయం చేస్తుంటది. ఎందుకంటే తన తల్లిని మనకి తల్లిగా ప్రసాదించినాడు. మనము కూడా ఈనాడు ఆమెనంతా వైభవంగా గౌరవిస్తున్నాం. నేను ఎప్పుడైనా మరియమాత గారి కోసం చెప్పినప్పుడు నేను అనుభవంతో చెప్తుంటాను. ఎందుకంటే నా జీవితంలో ఆమె అనేక విషయాలు నాకు సహాయం అందించింది. ఎందుకంటే మనకన్నా ముందు గురువులయ్యి
మనకన్నా ముందు వారు ఆ దేవమాతతో ఎక్కువగా గడిపి వారి గొప్ప పునీతులయ్యారు. అటువంటి పునీతులు మనము ఈ రోజు ఎంతగానో గౌరవించి ప్రతి నెల లేదా ప్రతి 2 వరకుసారి ఏదో ఒక గురువు పండుగ మనం జరుపుకుంటూ ఉంటాం. మరి అటువంటి గురువులు ఇంత ప్రేమతో ఆప్యాయతో ఆ తల్లి దగ్గర ఉన్నారు కనుక మనము కూడా అటువంటి భాగ్యాన్ని మనకి దక్కింది. మనము కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం లేదా అని మనం ప్రశ్న వేసుకోవాలి. మరియ మాత గొప్పదనం ఏంటంటే ఒకనొక గ్రామంలో జాన్ ముల్లర్ అనే వ్యక్తి ఒక అనాథాశ్రమాన్ని నడిపిస్తున్నాడట. అయితే ఆయనకు ఆ అనాథాశ్రమం నడిపిస్తున్న సమయంలో అనేక విషయాలలో అనేక మంది సహాయం చేస్తుండేవారు. చాలా మంది డొనేషన్ ఇస్తుండేవారు, చాలా మంది కూరగాయలు, చాలా మంది రైస్, ఈ విధంగా ఎంతగానో ఆయనకి సహాయం చేస్తుండేవారు. కానీ ఒకనొక సమయంలో ఆ అనాథ ఆశ్రమంలో వండడానికి ఏమీ లేకపోతే ఆ వార్డెన్ గారు వెళ్ళి ఈ విధంగా చెప్పినారు, అయ్యా పిల్లలు తినడానికి ఎటువంటి వస్తువులు లేవు, రైస్ లేదు, కూరగాయలు లేవు, ఏమీ లేవని ఆ వ్యక్తి చెబుతుంటే ఆ యొక్క యజమానుడు ఆ వార్డెన్ గారు చెప్పిన విషయాలను మనసులో పెట్టుకుని ఆయన కుర్చీ దిగి పరిగెట్టుకుని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఆ దేవమాత అటువంటి స్వరూపం దగ్గరికి వెళ్ళి ఆమె పాదాల మీద పడి గట్టిగా ఏడుస్తున్న సమయంలో ఆమె ఏమి చెప్పిందో మనకు తెలియదు, కానీ ఆ వ్యక్తి మరలా తిరిగి వచ్చి ఆ వార్డెన్ గారితో ఈ విధంగా అంటే, ఇదిగో మన పిల్లలందరినీ కూడా వచ్చి ఆ యొక్క మన యొక్క డైనింగ్ హాల్లో ఆ యొక్క భోజనశాలలో కూర్చోమని చెప్పని ఆ వార్డెన్ గారికి చెప్పినారు. అయితే వార్డెన్ గారు ఆలోచిస్తున్నారు, ఏంది ఈయన వస్తువులు లేవు, అక్కడ పొయ్యి మీద రైస్ లేదు, ఏమి లేదు, ఎందుకు ఈ వ్యక్తి ఇలా అంటున్నారు, పిల్లలు ఆకలితో మలమాడుచున్నారు, ఎంతో వ్యాధుల్లో ఉన్నారు, వారి విషయం చెప్తే ప్లేట్లు పెట్టుకుని చాలా తొందరగా వస్తారు అని ఆయన ఒక దుఃఖముతో ఆయన పిల్లలతో చెప్తున్నాడు. ఇదిగో ఎందుకంటే పెద్దవారి మాట వ్యతిరేకించుకున్నా ఆయన చెప్పినట్లుగా ఆ వ్యక్తి వెళ్ళి పిల్లలందరినీ కూడా మీరు ప్లేట్లు తీసుకుని రండి అని చెప్పినప్పుడు పిల్లలు ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో వారు భోజనం చేయడానికి ఆ యొక్క డైనింగ్ హాల్లో రావడానికి, ఆ యొక్క భోజనశాలలో రావడానికి ఒకరినొకరు నవ్వుకుంటూ చిరునవ్వుతో ప్లేట్లతో కొట్టుకుంటూ ఆ చేతులతో ఎంతో సంతోషంతో ఆ పిల్లలు పరిగెట్టుకుని వస్తున్నారు. యథావిధిగా మనం చూస్తుంటాం హాస్టల్లో కానీ వేరే వేరే ప్లేసుల్లో కానీ ఎప్పుడైతే మనము భోజనం తినే ముందు ప్రార్థన చేస్తున్నాం, వారు కూడా అలాగే వారికి ప్రార్థనను ప్రారంభించారు. ఇక్కడ వార్డెన్ గారు ఆశ్చర్యపోతున్నారు, ఆయనకు ఒక వేదన, చుట్టూ మనుషులు యొక్క పని మనుషులు కూడా ఆశ్చర్యపోతున్నారు, పొయ్యి మీద ఏమీ లేవు, వస్తువులు ఏమీ లేవు, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని వారు ఆశ్చర్యపోతుంటే అదే సమయంలో ఒక ట్రక్కుతో చాలా మంది జనం వచ్చి ఆ ట్రక్కుతో ఆ డోర్ ని అందరూ గట్టిగా తట్టినప్పుడు వీళ్ళందరూ కూడా అప్పటికే ప్రార్థన ముగించి వాళ్ళు వడ్డించడానికి వాళ్ళు సిద్ధమవుతున్న సమయంలో వీళ్ళందరూ కూడా ప్రార్థన ముగించగానే ఆ ట్రక్కుతో చాలా ఒక 300 మందికి సరిపడే బిర్యానీ, అనేక విధాలుగా వివిధ రకాలటువంటి కూరగాయలు, అక్కడ చికెన్ బిర్యానీ, వివిధ రూపాల్లో వారు ఆ ట్రక్కుతో అక్కడ తెచ్చున్నారు. అయితే వాళ్ళంటే, ఇదిగో మేము చాలా పెద్ద విధిని ఏర్పాటు చేస్తున్నాం, కానీ మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి ముసలి వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి చనిపోవడంతో మేము దుఃఖాన్ని పెట్టుకుని మేము యొక్క సంబరాన్ని చేసుకోలేము, ఇక పండుగను చేసుకోలేము, కనుక మేము ఇది ఎవరికి ఇవ్వాలి అని మేము ఒక వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి ఈ విధంగా చెప్పాడు, ఇదిగో జాన్ ముల్లర్ అనే వ్యక్తి ఒక అనాథాశ్రమం నడిపిస్తున్నాడు, అతను ఈ సమయంలో తన పిల్లలు అన్నం తినేసి ఉంటారు, ఒకవేళ అది సాయంత్రం అని ఉపయోగపడుతుంది కదని ఆ వ్యక్తి మాకు సలహా ఇచ్చారని వారు మేము ఇక్కడ తెచ్చిన ఇది మీ పిల్లలకి ఇవ్వని చెప్పినప్పుడు ఆ యొక్క వార్డెన్ గారు అక్కడ అందరూ కూడా ఒక దుఃఖముతో ఆవేదనతో వాళ్ళకి సర్వ్ చేస్తూ వడ్డిస్తూ ఎంతో ఆశ్చర్యపోయినారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు అనేక విధాలుగా మనకి సాయం చేస్తున్నారు. ఎప్పుడైతే ఆయన వెళ్ళి తల్లి మరియమ్మ పాదాల మీద పడి ప్రార్థన చేసి, ఇదిగో తల్లి
కానపల్లి విందులో ద్రాక్ష రసం అయిపోయినప్పుడు నిన్ను పిలవకపోయినా గాని నీకు నువ్వే బాధ్యత తీసుకుని కుమారుడా ఇదిగో ఆ విందుకు చాలా మంది వచ్చారు, ఆ విందు కావలసినటువంటి మనుషుల్లో చాలా ఆందోళన వస్తుంది, ఇదిగో ఇక్కడ ద్రాక్ష రసం అయిపోయింది అని తల్లి వెళ్ళి అడిగినప్పుడు ఆ కుమారుడు అమ్మ నా సమయం ఇంకనూ అస్సనం అవ్వలేదని చెప్పినప్పుడు ఆ తల్లి ఆయన చెప్పినట్లు మీరు చేయడు. ఎందుకంటే ఆ తల్లికి తెలుసు ఈ రోజు నీవు నేను కూడా మీ కుమారుని ఏ విధంగా అయితే ప్రజలందరూ కూడా చెడ్డవారు, మీ అమ్మాయి ఇలాగ చెప్పినప్పుడు లేదు మా అమ్మాయి చాలా మంచిది, మా అబ్బాయి చాలా మంచివాడని మనం వాళ్ళని వెనకేసుకుంటూ వస్తుంటే, ఎందుకంటే ఒక తల్లి ఆ యొక్క కుమారుని గాని కుమార్తెను గాని తన గర్భములో 8 నెలలు 9 నెలలు మోసి భుజాలపై 3 సంవత్సరాలు మోసి జీవితాంతం కాలం కూడా తన హృదయంలో పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటది అనమాట. నా యొక్క కుమారుడు నా యొక్క కుమార్తె ఎంత గొప్పవాడు అవుతాడు, ఏ స్థాయిలో చేరుకుంటాడని మానవులను మనము స్వార్థముతో అసూయతో జీవిస్తున్న మనకి ఎటువంటి ప్రేమ కలుగుతుంది? సాక్షాత్తు దేవుడు ఆ యొక్క మరియ తల్లిని ఎన్నుకుని తనకంటే ఒక కుమారుని ఇచ్చినప్పుడు తన తల్లి ఎప్పుడైతే అడిగిందో తన తల్లికి ఒక నమ్మకము నా కుమారుడు చేస్తాడు. ఎందుకు ఆమెకి అంత నమ్మకం కలిగిందని మనం చెప్పినట్లయితే ఆయన ఈ విధంగా చెప్తారు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని వారు ఆ యొక్క యెరూషలేము పండుగకు తీసుకుని వెళ్ళారు, ఆ సమయంలో ఆయన చిన్న ప్రాయంలోనే ఆ యొక్క మందులో తక్కువపోతూ ఉంటే తన తల్లి తన తండ్రి కూడా ఇద్దరు వేరే వేరే గ్రామాలకు వెళ్ళి తన బంధువుల ఇంట్లోకి వెళ్ళి 3 రోజులు ఎంతో వెతికి వచ్చేసరికి ఆ చిన్న కుమారుడు అందరి మధ్య ఉంది, ధర్మశాస్త్ర బోధకుల మధ్య ఉండి వారు వేసినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తున్నారు. ఆ తల్లి అంటది, కుమారుడా నీవెందుకు ఇలాగా చేసిదివి? నేను నీ తండ్రిని ఎంతగానో అలసటతో నేను వెతుకుచున్నామంటే, అమ్మ నీకు తెలియదా నేను నా తండ్రి పని మీద ఉన్నానని. ఆ తల్లికి తెలుసు నా కుమారుడు ఖచ్చితంగా ఈ పని చేస్తారు, అందుకనే ఆయన చెప్పినట్లు మీరు చేయడం చెప్పింది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇంకా మరియమ్మ గారి కోసం మనం చెప్పాలంటే చాలా విషయాలు మనం వింటున్నాం, అనేక అద్భుతాలు మనం చేస్తున్నాం. ఇదిగో ఏ విధంగా అయితే ఆమె కానా పెళ్లి విందులో ఆ విందులో బాధ్యత తీసుకుందో అదే విధంగా మనందరం కూడా ఆ తల్లిని మనక గృహాలలో, మనక కుటుంబాల్లో, మనక సంఘాలలో మనందరం కూడా ప్రార్థన చేసి ఆ దేవమాతను గౌరవిస్తూ మనం అడిగితే ఆ తల్లి మనకు చేస్తున్నది. కొన్నిసార్లు అన్ని తెలిసిన మనము కూడా నిర్లక్ష్యం చేస్తుంటాం. ఆ పండుగ పూట మాత్రమే ఆ దివ్య బలి పూజలు అర్పిస్తుంటాం, ఆ పండుగ పూట మాత్రమే మన సక్కరగా జపమాలకు వస్తుంటాం, ఆ పండుగ పూట మాత్రమే మనందరం కూడా కుటుంబంతో వస్తుంటాం. కానీ ప్రతి రోజు నువ్వు ఎప్పుడైతే జపమాల చెప్పుదామో కుటుంబంతో, నీ కుటుంబము నా కుటుంబం అందరి కుటుంబం కూడా ఆస్వాదింపబడుతుంది. కనుక మనందరం కూడా ఈ రోజు ఈ యొక్క జపమాల రాజ్ఞ యొక్క పండుగను జరుపుకుంటున్నాం. ఆ పండుగను జరుపుకుంటున్నామా లేదా మన హృదయాల్లో అది నిజంగా ఉందా ఆ యొక్క పండుగ అర్థం అని మనందరం కూడా ప్రశ్న వేసుకోవాలి. కనుక మనం ఇంకా చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో ఈనాడు సువిశేష పఠనంలో ఆ తల్లి మరియ తల్లి ఎంతో విశ్వాసం కలిగి జీవించింది. ఎప్పుడైతే ఆమెకు తెలుసు ఆమె గర్భవతి అయిందో, ఇదిగో దోత చెప్పి, ఇదిగో నీవు దేవునికి అనుగ్రహం వలన నీవు గర్భము ధరించితివి, ఇది అంతా కూడా పవిత్రాత్మ ద్వారా ఆమెకు తెలుసు రాబోయే కాలంలో. ఇంకా మరియ తల్లి కూడా ఏం చేస్తుందంటే తన జీవితంలో ఆమెకు తెలుసు చాలా కష్టాలు వస్తాయి, అయినా కానీ ఆమె ఒక డౌట్ అడిగింది, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎలా నాకు సాధ్యము? ఆమె ఎప్పుడైతే దేవదూత చెప్పింది ఇదంతా కూడా దేవుని యొక్క అనుగ్రహం వలన జరుగుతుందని ఆమె ఒక నమ్మకం ఉంచుకుంది, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఆమెకు తెలిసి ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ ఆ దేవుడు చూసుకుంటాడని తన జీవితాన్ని అలా ముందుకు సాగించింది. మరి ఇంకోటి, తమతో ఉన్నటువంటి ఎటువంటి శారీరక సంబంధం లేనటువంటి ఆ యేసేపు గారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆ దేవాతి దేవుడు ఆ దూత ద్వారా మరియమ్మ గారికి తోడుగా ఉండమని ఆ యేసేపు గారితో కూడా మాట్లాడింది.
మరి మనం ఇక్కడ కూడా ఒకటి గమనించాలి, మన దైనందిన జీవితంలో మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం ఇతరులను బ్లేమ్ చేస్తున్నామా, ఇతరులను మోసం చేస్తున్నామా, ఇతరులను ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నామా, లేదా ఆ యొక్క కష్టాన్ని ఆ యొక్క దుఃఖాన్ని కూడా దేవునికి సమర్పించుకుంటూ మనం నీతి నిజాయితీగా జీవిస్తున్నామా, పాపమని ఊబిలో మునిగిపోకుండా మన ప్రశ్న వేసుకోవాలి. వారిద్దరికి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దేవుడు పలుకున్న మాటను బట్టి, ఇదిగో నీవు ఒక కుమారుని కనిదెవు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టెదవు, ఆయన లోకంలో లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క పాపాలను మన్నిస్తారని చెప్పినట్టుగా ఆమె హృదయంలో బదలుపరుచుకుని ఆ యొక్క దేవునికి విశ్వాసం కలిగి జీవిస్తూ ఆమెకు ముందు సాగింది. మరి మనకు కూడా అటువంటి విశ్వాసం ఉందా, అటువంటి నమ్మకం ఉందా, అటువంటి ప్రేమ ఉందా? దేవుడు నన్ను సృష్టించాడు, నాకు మంచి భర్తనిచ్చాడు, నాకు మంచి బిడ్డలు ఇచ్చాడు, మాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా దేవునిపై ఆధారపడి జీవిస్తాం, ఎటువంటి పాపానికి గురవకుండా మనందరం విశ్వాసం కలిగి జీవిస్తున్నామా అని మనందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవచ్చు. మరి రెండోది మనం చూస్తుంటాం, ఇక అబ్రహాం గారు కూడా ఆయన ఎంతో విశ్వాసంతో ఒక కుమారు, మనం కూడా ఈనాడు అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామా లేదని మనందరం కూడా ప్రశ్న వేసుకోవాలి. మరి యొక్క జపమాల రాజ్య యొక్క పండుగ రోజున మనం ఎటువంటి సందర్శన విని ఉన్నాం. ఇక ఆ వ్యక్తి వెళ్ళి వేచాడు, అనేక మంది ఆయనకి సాయం చేస్తున్నాడు, అనేక మంది ముందుకు నడిపిస్తున్నాడు. సడన్ ఎవరు సాయం చేయకపోతే ఆ దేవమాత దగ్గరికి వెళ్ళి పాదాలపై పడి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవమాత అక్కడ ఉన్నటువంటి అనాథకులందరూ కూడా ఆ యొక్క భోజనాన్ని సిద్ధం చేయడానికి ఒక గ్రూప్ అరేంజ్ చేయడం జరిగింది. మరి మన జీవితంలో కూడా ఆ యొక్క మరియ మాతను ఏ విధంగా గౌరవిస్తున్నాం, ఏ విధంగా ఆమెను మన తల్లిగా స్వీకరిస్తున్నాం అని మనందరం కూడా ప్రశ్న వేసుకోవాలి. కనుక ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు మంచి చక్కటి సందేశాన్ని విని ఉన్నాం. మరి ఈ సమయంలో నాకందరికి కూడా సమయం తక్కువ విందు కనుక ఆ యొక్క మేరీ మాత ఆ కానా పెళ్లి విందులో ఆ యొక్క ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఏ విధంగా బాధ్యత తీసుకుందో మన కుటుంబంలో కూడా బాధ్యత తీసుకోమని, అదే విధంగా మనందరం కూడా ఒక విషయం గమనించాలి, మన పిల్లలను మనం ఏ విధంగా సర్దిద్దుతున్నాం. లోకసువార్త 2వ అధ్యాయము 51 నుండి 52 వరకు మనం చదివితే ఒక్కసారి యేసుక్రీస్తు అంతటి యేసు వారితో నజరేతులకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండెను. తల్లి మరియమ్మ ఈ విషయములన్నీ మనసున పదలపరుచుకుని ఉండెను. యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసుక్రీస్తు చిన్న ప్రాయంలోనే తన తల్లిదండ్రులను ఎంతో ప్రేమతో పెంచారన్నమాట. వారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కానీ ఆయన సాక్షాత్ దేవుని కుమారుని తెలిసి ఆయన ఎంతో ప్రేమతో పెంచినాడు. ఆయన మీద ఆయన ఎక్కువగా ప్రేమను చూపించినారు. ఈనాడు నీకు నాకు ఇచ్చిన బిడ్డలను మనం ఏ విధంగా పెంచుతున్నాం, ఏ విధంగా వారిని నడిపిస్తున్నాం. అందుకే ఎప్పుడైతే ఆయన చిన్న ప్రాయంలోనే ఆయన ప్రేమను పొందినాడో ఆ యొక్క ప్రేమను ఆయన చివరి వరకు తన చనిపోయిన అంతవరకు కూడా ఆ ప్రేమను ప్రజలపై చూపించినాడు. ఎందుకంటే అనేక మంది ఆయన హింసించారు, రాళ్ళతో కొట్టారు, ఉమ్ము వేశారు, ఆయన త్రాగుబోతున్నారు, పిచ్చి పట్టిందన్నారు. ఈ విధంగా హింసించారు కానీ తన తల్లి తండ్రి చూపించిన ప్రేమను ఆయన చివరి వరకు కూడా చూపించినాడు. మరి మనం ఈనాడు ఏ విధంగా మన యొక్క పిల్లలను పెంచుతున్నాం, ఏ విధంగా వారిని నడిపిస్తున్నాం, ఏ విధంగా వారిని క్రమశిక్షణ మనం వారిని నడిపిస్తున్నాం. ఎందుకంటే తల్లిని బట్టి పిల్ల, ఆ తండ్రిని బట్టి బిడ్డ ఎదుగుతారు అంటున్నాం. మనం ఏ విధంగా వారికి మనము చక్కటి భవిష్యత్తుని ఇస్తున్నాం అని మనందరం కూడా ఇక్కడ గమనించాం. అందుకనే నీ యొక్క కుమార్తెలు చెడు మార్గంలో పోతున్నారని వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఎప్పుడు కూడా బాధపడవు. ఎప్పుడైతే నువ్వు మంచి తరబిదులు ఇచ్చున్నావో, ఎప్పుడైతే నీ పిల్లలు దేవుని యొక్క మార్గం నడిపించినావో నువ్వు ఎప్పుడు కూడా ఆవేదన చెందవు. అందుకే యేసుక్రీస్తు అనేక మందికి చూపుని దయచేస్తున్నాడు, అనేక మందికి నడిచినట్టు చేస్తున్నాడు, అనేక మందికి ఆహారం ఇస్తున్నారు, అనేక మంది చనిపోయి లేపుతూ ఉన్నాడు. వీరన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే వారు మరే తల్లి దగ్గరికి ఇదిగో నీ కుమారు ఇన్ని అద్భుతాలు చేస్తుంటే తల్లి ఆశ్చర్యపోయింది. అదే తల్లి ఎదురుగా అదే మనుషులు అన్నారు, ఈయనను సిలువ వేయడు, ఈయనని చంపేయండి, ఈయనకి పిచ్చి పట్టింది, ఈయన త్రాగిపోతూ అని చాలా మంది ఆమె విధంగా ఎన్నో విమర్శలు చేస్తున్నారు. కానీ తన తల్లి చివరి వరకు కూడా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆమె సహకరించింది. మరి నీవు నేను కూడా అలా సహకరిస్తున్నామా లేదా మన పిల్లలు ఒక స్థాయికి వచ్చేసరికి వారిని ఎలా పడితే అలా జీవించమని మనం
వదిలేస్తున్నామని మనందరం కూడా ఒక క్రైస్తవులుగా కథోలికగా మనందరం కూడా మన పిల్లల్ని సక్రంగా తీర్చిదిద్దాలని ఆ మరియ మాత ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. కనుక ఈ సమయంలో మనందరం కూడా ఆ దేవమాత మన కుటుంబాన్ని దీవించాలని, మన కుటుంబాల కోసం ప్రార్థన చేయమని, ఆ యొక్క మన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్న సమయంలో మనందరం కూడా ఆమెకి దగ్గర ఉండడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. కనుక ఈ సమయంలో మనందరం కూడా ఆ దివ్య బలి పూజలో పాల్గొనడానికి నిండు మనసుతో మనందరం కూడా ప్రయత్నిస్తాం. మనందరం కూడా ఏకీభవించాం. కనుక ఈ సమయంలో ఈ పండుగ ఈ యొక్క పండుగ తరుణంలో మనందరం కూడా మనందరి కుటుంబాల కోసం, మన గ్రామం కోసం, మన సంఘం కోసం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం అగినట్టుగా ప్రార్థించండి. ఆలయ వార్షికోత్సవ సందర్భంగా ప్రభా ఇక్కడ చేరిన బిడ్డలందరినీ దీవించి ఆ మరీకి తల్లికి తగినటువంటి బిడ్డలుగా విధేయత కలిగి వినయం కలిగి చివరి వరకు కూడా మీ ఆజ్ఞలకు పాటిస్తూ మీ అడుగుజాడలు నడిచే భాగ్యాన్ని ఇక్కడ బిడ్డలందరికీ కూడా దయచేయమని, సంపూర్ణ స్వస్థతను దీవెనలను దయచేయండి. ఆయన ఈ మనవలను మీ కుమారనాథుని క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మల్ని విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువుపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించినట్లనగా
మహోన్నతమున హోసన్నా ఏలిన వారి నామమున మెచ్చేసేడి వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న పరమేశ్వర వందనం వందనం. అందరూ మోకరించండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలకొడుచున్నాం. ఇది మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శ్రకించు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. వందనములు చెప్పి శ్లకించు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీనిని పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, కనుక తండ్రి వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకున్నాడు. మా ఉడువును వాళ్ళ అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మామను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుడు. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుడు. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపుడు. దేవుని కన్నెతల్లియగు మరియమాతతోను ఆమె మహావిరక్త భక్తి పుణ్య జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను పునీత మరియ మగ్దలేనమ్మ గారితోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. మన ప్రభువు నేర్పించిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దాం. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయ అనుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభునేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఉత్తాన ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు మనకిచ్చినటువంటి శాంతిని తెలియజేసుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. దేవుడు మంచి వాతావరణం మనకి ఇచ్చిన్నారు, అన్ని సక్రమంగా జరిగాయంటే దీనికి దేవదేవుడికి మనం ప్రత్యేకంగా వందనాలు తెలియజేయవలసి ఉన్నది. దేవదేవునితో పాటు మన ఉపదేశ మాస్టర్ గారు, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు, యూత్ పిల్లలు, మరి అందరూ కూడా సహకరించబట్టే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మనం చేసి ఉన్నాం. అందుకే మనందరం మనం చక్కటి గట్టిగా కొట్టుకుందాం. ప్రదక్షిణ ద్వారా చాలా ఆశీర్వాదాలు వచ్చాయి అంటున్నారు తల్లి మరీ తల్లి. ప్రదక్షిణ చేయడం వల్ల చాలా చాలా దేవుళ్ళు మీకు వచ్చాయని, మరి ఈ తేరు దయచేసి సందర్భం చెప్తున్నాను, అది 60,000 అంతా అయింది. దేవుళ్ళన్నీ కూడా ఆ తల్లి తిరిగి ఆశీర్వాదం. 60,000 అంటే మనం ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం. మీరు కొనండి, ఒక తేరు చేయండి. ఎన్నో పండుగలకి ఆ తేరు ప్రదక్షిణల ద్వారా మా
ప్రభు పండుగలకి ఇలాంటి రకరకాల పండుగలకి ప్రదక్షిణ ద్వారా ఉపయోగించుకోవడానికి వినియోగపడుతుంది. జేసువా ఉందనే, జేసువా స్తోత్రం. తండ్రి ఉందనే, అలాగే మ్యూజిషియన్స్, మరి పాటలు పాడిన బృందం, సుధాకర్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకరించారు. మరి వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా గట్టిగా చెప్పండి. ఏం పేరు ఆ ఫాదర్ గారి పేరు? బోస్కో ఫాదర్. మన ఏరియా ఫాదర్ గారే చక్కగా వాక్య పరిచర్య ఉదయం 2 గంటల సేపు చెప్పారు. 11 నుండి 1 గంట వరకు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రసంగం చెప్పి మళ్ళీ దారిలో కూడా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఎంతో సందేశాలు మనకు అందించారు. అందుకే గట్టిగా మన ఫాదర్ గారికి చెప్పారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీగా ఉంటారు ఈయన. ఈరోజు ఒక ఆర్డినేషన్ అయింది. ఎక్కడ తెలుసా? అవసరంలో ఒక ఆర్డినేషన్ అయింది. నేను వెళ్ళలేదు, ఎందుకంటే పండుగ ఉండిపోయింది. పండుగ నేను వెళ్ళలేదు. ఫాదర్లు అందరూ అక్కడే ఉన్నారు. అందుచేత ఫాదర్ గారు ఏ ఫాదర్ని పిలిచినా ఎవరు రారు, ఎందుకంటే అందరూ అది అక్కడ గురు పట్టాభిషేకం. అందుచేత ఈ ఫాదర్ గారు పర్లేదండి నేను వచ్చేస్తున్నాను అన్నారు. అందరూ గట్టిగా చెప్పుకుంటాం. ఫాదర్ చిన్న ద్రాక్షారాములో పనిచేసారు, మీకు తెలుసు. కొన్ని మంచిగా ఉంటాయి, కొంతమంది తెలుసు. ఆయన ఈరోజు చనిపోయారు. ఒక క్షణం మౌనంగా ఉంటే ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఈ ఏరియాలో గొప్ప పని చేశారు. అనపర్తిలో చేశారు. అనపర్తి ఏరియా ఇక్కడే మనం ఈ చుట్టూరుగా పనిచేశారు ఆయన. సువార్త ఉండభద్రగొడ్డలతో చెప్తారు ఆయన. మంచి పవర్ఫుల్ ప్రీచర్ ఆయన. అంచేత ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి దేవుడు దయచేయమని ఒక్క క్షణం మౌనంగా ఉంటూ ఆయనకు ఆ పరలోక భాగ్యాన్ని దేవుడు దయచేసినట్లుగా ప్రభుత్వం ప్రార్థన చేయండి. ప్రార్థించుతాము. అందరూ కూడా నిలబడి చివరి ఆశీర్వాదాలు వచ్చి ప్రార్థన చేసాం. మమ్మల్ని నడిపించాం. మరి ఈ యొక్క ఆధ్యాత్మికమైన పుష్టిగా మాకు ఆధ్యాత్మిక భోజనాన్ని మాకు ప్రసాదించినందుకు వాక్యం ద్వారా, పూజ ద్వారా, మరి ఆరాధన ద్వారా, ప్రదక్షిణ ద్వారా మంచి వాతావరణాన్ని మాకు ఇచ్చిన ఆయన మరి ఇంతవరకు నడిపించావు. మీ యొక్క నామానికి వందనాలు నాయన. ఇక్కడ బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరిచినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఆదరణ అంత్యం వరకు కూడా ఇంతవరకు నడిపిస్తున్నటువంటి మీ గురువులను, ఉపదేశాలను, పెద్దలను, యువకులను, పాల్గొన్న విశ్వాసం అందరినీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యము, బలము, శక్తి, మమ్మల్ని అన్ని కీడుల నుండి, అపాయం నుండి కాచి కాపాడి మా తలంపులు, మేము తలిచిన తలంపులన్నీ కూడా నెరవేరేటట్లుగా, అవి మీ చిత్తానుసారంగా ఉండేటట్లుగా, మరి రానున్న కాలంలో మాకు మంచి జరిగేటట్లుగా ఈ పండుగ ద్వారా దేవుళ్ళన్నీ కూడా మేము పొందడానికి అర్హత పొందే విధంగా మమ్మల్ని దీవించినందుకు మీకు వందనాలు ప్రభువా. మరి ఇంతటి చక్కటి దినాన్న ఈ వార్షిక మహోత్సవాన్ని, ఈ ఆలయ వార్షిక మహోత్సవాన్ని ఇంత అందంగా మాకు జరిపించినందుకు మీ పరిశుద్ధ నామానికి వందనాలు ఆయన. మరి మా హృదయాలు కూడా మీకు ఆలయంగా ఉండాలని చెప్తున్నాం. అంచేత అది జపాలయముగా, ప్రార్థనాలయంగా, మరి ప్రార్థన నిలయంగా మా హృదయాలు, మా కుటుంబాలు ఉండేటట్లుగా దీవించి కాచి కాపాడమని మీ కుమారునాథుడు యేసుక్రీస్తు నేర్చున్నాం తండ్రి. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానం దేవుని క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. Samaran
స్తోత్రము తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. మరి చక్కగానే డేటు ఫిక్స్ చేయగానే తప్పకుండా జరిగిస్తామని సుదూర ప్రయాణము మానేసి మన మధ్య ఉన్నటువంటి మన విచారణకర్తలు ఫాదర్ రత్నాకర్ వారికి చప్పట్లు కొట్టి చక్కని పూజ మాకు అర్పించినందుకు మీకు వందనాలు సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం ఫాదర్. అలాగే మరి చక్కని గురు నిర్వహణలో అనేక వేదికలను పంచుకుంటూ మా మధ్యకు ఇచ్చేసినటువంటి ఉదయం నుండి ఇప్పటి వరకు మరి చక్కని వాక్యాన్ని అందించినటువంటి బోస్కో ఫాదర్ గారు కూడా మనము సంఘం తరఫున కుటుంబాలన్నిటి తరఫున థ్యాంక్ యూ ఫాదర్. ఈరోజు మరి ఫాదర్ గారు బర్త్డే కూడా రండి, హ్యాపీ బర్త్డే చెప్పండి. నన్ను ఒక కంగారు పడిపోకుండా మీరు గురువులను మనము సన్మానించుకుందాం. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. మరి ఫాదర్ గారిని మనము సత్కరించుకుందాం. ఆత్మనామమున ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా మన యొక్క గుడు పండుగను జరుపుకునే సమయంలో మనందరం కూడా ఇక దివ్య బలి పూజకు ముందు మనందరం కూడా ఈ యొక్క ప్రదక్షిణ మనము ప్రారంభించుచుండగా ఆ యొక్క దేవమాత తన కుమారుడు చెప్పినట్టుగా, ఇదిగో యోహాను, ఇదిగో నీ తల్లి, తల్లి ఇదిగో నీ కుమారుడని ఎప్పుడైతే ఆయనకు తల్లిని మనకు తల్లిగా ప్రసాదించినారో మనందరం కూడా ఆమెకు మనకు అవసరమైనటువంటి అవసరాలను తెలియజేసుకుంటూ ఆమెను గౌరవిస్తూ మన ఇంటిలో మన తల్లిలాగా మనందరం కూడా ఈ యొక్క ప్రొసెషన్ సమయంలో మనందరం కూడా ఆ తల్లి మన యొక్క గృహాలు వెళ్లే సమయంలో ఎక్కడైతే మన గృహం వచ్చిందో ఆ సమయంలో ఆ దేవమాతని అడుగుదాం. ఈ విధంగా, దేవమాత నువ్వు నా తల్లివి, నా కుటుంబం కోసం ప్రార్థించని మన అవసరతలను మన యొక్క తల్లికి తెలియజేద్దాం. కనుక ఈ యొక్క ప్రదర్శన సమయంలో మనందరం కూడా ఆ దేవాతి దేవుని ఆ యొక్క మరియు మాత్రం మనతో ఉండమని ఈ యొక్క ప్రదర్శన అందరం కూడా ముందుకు కొనసాగుదాం. అందరూ కూడా పరలోకమందుడు మా యొక్క తండ్రి, Amen.
దేవుడు ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. పితా పుత్ర పరిశుద్ధాత్మక మహిమ కలుగును గాక. మరి మాత ఎప్పుడు కూడా వారి కుటుంబాలకి తోడు నీడగా ఉండాలని మనందరం కూడా వారి కుటుంబాలతో కలిసి ఆ యొక్క దేవమాతను ప్రేమతో వారికి ఉన్నటువంటి విన్నపాలను అన్నింటిలో కూడా తన కుమారునికి తెలియజేయమని మనందరం కూడా కలిసి ఒక పరలోక జపము, ఒక మంగళ జపము ఈ యొక్క వీధిలో ఉన్నటువంటి కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. పరలోకమందు बोलो कृष्ण महाराज की, बोलो कृष्ण महाराज की, बोलो कृष्ण महाराज की। బంగారు ఆలయమా మాకై వేళమ్మా, వాగ్దత్త మందసమా మాకై వేళమ్మా, మోక్షపు వాకిలి మాకై వేళమ్మా, ఉదయపు నక్షత్రమా మాకై వేళమ్మా, అమ్మా మరియమ్మా మా ప్రియ మరియమ్మా, ఆకై నీ సుతుని ప్రేమతో వేళమ్మా. వందనం, యేసువా స్తోత్రం, ప్రియక దేవా వందనం, ప్రియక దేవా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరం కూడా చాలా మంది పునీతులను చూస్తున్నాం. ఆ యొక్క పునీతులందరూ కూడా వారు ఎలాగ పునీతులయ్యారంటే, ఎప్పుడైతే దేవుడు వారిని ఎన్నుకున్నారో వారు ఎక్కువ సమయాన్ని ఈ యొక్క మేరీ మాత దగ్గర గడపడం జరిగింది. అందుకనే ఈరోజు వారిని మన పునీతులు మనం పిలుస్తున్నాం. కానీ ఈనాడు అదే అవకాశాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చినాడు. మనకు కావాల్సినటువంటి అవస్థత కోసము, మనకు కావాల్సినటువంటి అన్ని విషయాల్లోని ఆ యొక్క యేసుక్రీస్తు తన యొక్క తల్లిని మనకి తల్లిగా ప్రసాదించినారు. కనుక ఈ సమయంలో మనందరం కూడా ఈ యొక్క వీధిలో, అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ, ఆ దేవమాత ఏ విధంగానైతే కానపల్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు
తమకు తామే బాధ్యత తీసుకుని కుమారుడా ఇదిగో ద్రాక్షరసం అయిపోయింది, ఈ విందుకు ఆహ్వానించిన అందరూ కూడా సంతోషంగా వచ్చిన్నారు. ఒకవేళ సరిపోకపోతే చాలా విందుకు ఆహ్వానించే వారిని చాలా ఇబ్బందులు పెడతారు. కాబట్టి వారికి తగిన సహాయం చేయనప్పుడు అమ్మ నా సమయం ఇంకా ఆసన్నము కాలేదు అని చెప్పినప్పుడు తల్లి చాలా మౌనిగా ఉండి ఆయన చెప్పినట్లు చేయడని తన శిష్యులకు చెప్పింది. మరి మనందరం కూడా అదేవిధంగా మరియ మాతని ఈనాడు యొక్క వీధిలోని గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల కోసం, వారి యొక్క విన్నపాల కోసం, వారి యొక్క ఆలోచనల కోసం, వారి యొక్క భవిష్యత్తులో వారికి ఉన్నటువంటి ప్రతి అవసరం కోసం ఆ యొక్క దేవమాతను తన కుమారుడికి ప్రార్థన చేయమని మనందరం కూడా కలిసి ఒక పరలోక జపము, ఒక మంగళ జపము చెప్దాం. నీ గర్భఫలము చేసి ఆశీర్వదింపుడు వారికి వేసునికి మాత పాపత్వమైన ఎప్పుడైనా మా వరణ సమయం